నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఐటీ ఎంప్లాయీ ఏంటి, ఎక్కడ చేస్తున్నారు ఐటీ? హైదరాబాద్ అండి. ఆంధ్రాలో ఎలాగో మాకు ఐటీ వాళ్ళకి కానీ ఏ డిపార్ట్మెంట్ దిక్కులేదు మాకు, ఇంకా తప్పదు వేరే స్టేట్ కి వెళ్ళాలి. ఇంకా మరి గుడివాడ అమర్నాథ్ మీకోసం పచ్చళ్ళ కంపెనీలు, బొబ్బట్ల కంపెనీలు, ఎంఓఏలు తెచ్చారన్నారు. మేబీ వాళ్ళ పిల్లలు ఏమైనా జాయిన్ చేస్తారు తెలియదేమో, కానీ మాకైతే సరిపోదు సార్ ఎడ్యుకేషన్. ఆంధ్రాలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు అందరూ బాగా చదువుకుంటారు, లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉంటది, కానీ చూస్తే గవర్నమెంట్ ఒక ఉద్యోగం కూడా తేలైపోతుంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎంతమంది యువత సంవత్సరాల డిగ్రీలు, పీజీలు చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తున్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటారు? ఆ పచ్చళ్ళ కంపెనీలు, బొబ్బట్ల కంపెనీలో పనిచేస్తున్నారా, లేకపోతే హైదరాబాద్ నాకు తెలిసి అవి కూడా పని చేస్తున్నారు. మరి మనకి 5,000 జీతం ఒకటి వస్తుంది సార్, ఏంటి వాలంటరీ అండి. మరి మనం 2,00,000 ఉద్యోగాలు, 3,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంక మరి అలా చేయాలని చెప్పి గవర్నమెంట్ అట్లలో తోస్తుందో లేకపోతే ఏమన్నా మరి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. 5 సంవత్సరాల్లో మేబీ 5 సంవత్సరాలు అలా పథకాలు ఇచ్చి సోమగోతులు తెచ్చేసిందో, లేకపోతే ఇంకా మంచి ఐటీలోకి వెళ్ళండి, వేరే ఇండస్ట్రీలు తెచ్చి మంచిగా అభివృద్ధి చేస్తుందనే థాట్ ఉందో లేదో మా గవర్నమెంట్ తెలియదు అండి. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే లేదంటారు. మరి 5,000 వాలంటీర్ ఉద్యోగాలు చేయొచ్చు కదా, బాగుంటుంది కదా. నేను మొన్న ఉన్నానండి, ఎవరో 30,000 జీతం మానేసి ఆంధ్రలో 5,000 చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఏంటంటారు 5,000లో అంత ఆనందం ఏంటో వస్తున్నారు, అంత శాలరీ కూడా ఎక్కువ అంటారా? అయ్యో ఇక్కడ నాకు తెలిసి ఖర్చులు కూడా చాలా తగ్గించాడు అండి. నిత్యావసర ఖర్చులు తగ్గించాడు. 5,000తో 2 నెలల జీతం బతికించలా ఉంది ప్రజెంట్ ఆంధ్రాలో. అదే రీజన్ ఏమో ఉండి వాలంటరీగా చేస్తున్నారు అందరూ. మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు రెండోసారి అవకాశం అడుగుతున్నారు. రేపు పొద్దున్న వస్తే వాలంటీర్ ఉద్యోగాలు లాంటివి మళ్ళీ వస్తాయి కదా, మీరు ఐటీ వదిలేసి శుభ్రంగా ఇక్కడ ఆంధ్ర వచ్చి బతికితే బాగుంటుంది కదా. ఇంకా అదే అండి, ఇంకా అదే దిక్కేమో. మరి ఇంకా ఈ గవర్నమెంట్ నమ్ముకుంటే అదే దిక్కు అనిపిస్తుంది నాకు. నాకైతే స్కోప్ గానీ అసలు ఫ్యూచర్ అయితే ఏం కనిపించట్లేదు గవర్నమెంట్ తో గానీ. ఇప్పుడు 100కి 100% తీసుకుంటే ఐటీ బెటరా, వాలంటీర్ బెటర్ అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తానంటారు? నేను డెఫినెట్ గా ఐటీగా అండి. అదే చదువుకున్నవాడు ఎవడన్నా ఐటీ అని వేరే ఇండస్ట్రీలో మంచి జాబ్స్ కోరుకుంటారు, కానీ ఇలా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఆ వాలంటరీ తోపు అని చెప్పి ఎవడు అనరండి. అది చదువుకున్నాడు కానీ బుద్ధున్నాడు కానీ ఎవడు అనరు. మరి అదేంటంటే ఒక పెద్ద ఆయన వచ్చి మా ఇంట్లో 3 పిల్లలు ట్రిపుల్ ఐటీ చదివారు, డిగ్రీ చదివారు, 3 వాలంటీర్లుగా పనిచేస్తారు, నాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్తున్నాడు. అది తెలుసు ఆయన అయితే రీల్ ఏమైనా హైలైట్ అవ్వాలని నా ఉద్దేశం చెప్పాడో మరి ఏంటో తెలియదు నాకు. అదే రీజన్ అవ్వచ్చు, ఏమైనా హైలైట్ అవ్వడానికి చెప్తున్నాడేమో కానీ ఇన్ఫాక్ట్ అది గ్రౌండ్ రియాలిటీలో అది అయితే కాదు. ఓపెన్ గా అడుగుతున్నారు, అసలు వాలంటీర్ ఉద్యోగం మీద మీ ఒపీనియన్? ఏముందండి, ఇప్పుడు నాకు తెలిసి వాలంటరీ చేసే వాళ్ళు కూడా ఎంతో ఏదో చదువుకుని ఉంటారు, డిగ్రీ అట్లీస్ట్. వాళ్ళు ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ తొక్కడానికి ఇలా బయటకి వెళ్ళకుండా తొక్కేసి 5,000 ఇచ్చి టాలెంట్ ని ఒక చోట పెట్టేయడం అన్న ఒక యాంగిల్ తో వెళ్తుందేమో గవర్నమెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరన్నా అంటే విజన్ ఉన్నాడు ఎవరన్నా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు బయటకు వెళ్తే ఇంకా డెవలప్ ఉద్యోగాలు తెచ్చుకుంటారు, ఉద్యోగాలు ఇస్తారు అన్న ఒక థాట్లు గవర్నమెంట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఉండాలి. కానీ ఇలా 5,000 ఇచ్చి సోమరోజులు చేసి ఇక్కడ ఉంచేద్దాం, ఇక్కడే తొక్కేద్దాం అన్న మైండ్ సెట్ తో ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. అంటే యువత అనే వాళ్ళు బాగుపడకూడదు, టాలెంట్ అనేది నిరూపించుకోకూడదు. అంతే, కరెక్ట్ చెప్పారు. మరి అలాగ ఉండేటప్పుడు మరి ఇక్కడ ఏం చేస్తారంటారు? అంతే తెలిసి నిత్యావసర వస్తువులు కన్నా అదే తక్కువ వస్తున్నట్టుంది. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారనంటే డ్రగ్స్ గానీ, కొకైన్ ఇలాంటివి అంటే హైదరాబాద్ లో ఎక్కువ నడుస్తాయని అంటారు, కానీ ఇక్కడ 25,000 టన్నులు ఒక మా వైజాగ్ పోర్ట్ అనేది దొరికిందంట. ఫేమస్ అంటారు మీరైతే. నెక్స్ట్ ఇప్పుడు కాకినాడ కొత్త పోటీ ఆడుతున్నారు, వచ్చేద్దండి అక్కడ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ మేడ్ ఇన్ ఆంధ్ర వస్తుంది. మించిపోద్దండి, సోర్స్ ఇక్కడే కదా. ఇప్పుడు ఇండియాకి ఎంటర్ అయ్యేది వైజాగ్, ఆంధ్రాలో అట్లా ఎంటర్ అవుతుంది. సో డెఫినెట్ గా సోర్స్ ఇక్కడే. సో యూత్ కి ఏంటంటే ఎవరన్నా తక్కువ రేట్ లో హోల్సేల్ లో అన్న కావాలంటే ఇక్కడికి వచ్చింది, హోల్సేల్ లో కావాలని నేను వచ్చి కొనుక్కోండి. నేను ఒక 5 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. 5 years నుంచి ఐటీ సెక్టర్ పరంగా కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ పర్పస్ కానీ చూస్తే ఆంధ్రాకి హైదరాబాద్ కి అసలు డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? సామెత ఉంటుంది, కొండకి ఏదో ఉంటుంది, 100% ఎంత తేడా ఉందో మేబీ అంత తేడా అయితే ఉంది డెఫినెట్ గా. ఈ 5 ఏళ్ళలో ఎంత వరకు చేరిందంటారు? ఈ 5 ఏళ్ళలో కాదని ముందు 5 years గవర్నమెంట్ లో హోప్స్ ఉన్నాయి. అట్లీస్ట్ మనకి రీచ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి అట్లీస్ట్ క్యాపిటల్ డెవలప్ అవుద్ది అన్న హోప్స్ అయితే ఉండే మాకు. ఇప్పుడు వచ్చి మొత్తం క్యాపిటల్ ఆపేసి మిగతా కన్స్ట్రక్షన్ పోలవరం ఆపేసి మొత్తం ఉన్న 1% 0% తీసుకొచ్చారు. ఇప్పుడు క్యాపిటల్ ఏమీ లేవంటారు. ఓకే, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో 5 years నుంచి సెటిల్ అయిపోయారు, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. మరి ఎవరైనా వచ్చి
అన్న మీ క్యాపిటల్ ఏదని అడిగితే మీ సమాధానం ఏంటి? నాకు అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ లేదు, నాకు సమాధానం కూడా లేదండి. ఇంకా తల దించుకుని ఎలా బయటకు వచ్చేస్తాం, ఏదో తప్పు చేసినట్టు బయటకు వచ్చేస్తాం. అలా ఆంధ్ర ప్రజలు జగన్ ఓటేసి తప్పు చేశారండి. సో మేము అదే పరిస్థితి, తప్పు చేసినట్టు తల దించి ఎలా బయటకు వచ్చి మేము అలా వచ్చేస్తున్నాం. క్వశ్చన్ అడిగితే మీరు దయచేసి అడగాలి, సమాధానం లేదండి. స్కూల్ పిల్లలకి దగ్గర సమాధానం లేక మీకు సమాధానం లేక మరి పాస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తారేమో అండి. మీరు సేమ్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగితే రేపు కాదు ఎల్లుండి చెప్తాను అంటాడు. క్యాపిటల్ ఏంటని అడుగుతాను, మా దగ్గర సమాధానం లేదు. అసలు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు? పేపర్స్ అవన్నీ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయంట, సమాధానం ఏంటి? మీ మాట చెప్పండి. మాట రావట్లేదండి, సారీ మాట రావట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్లీజ్. నాడు నేడు కింద స్కూల్ రంగులేసి అన్ని డెవలప్ చేసామంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే రంగులే కనబడతాయంటారు? జస్ట్ రంగులే, లోపల స్టాఫ్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏం లేదు. ఎంత పర్సంటేజ్ తో స్టూడెంట్స్ ఎక్కువ మంది పెరిగారు అన్న టాలీ రిపోర్ట్స్ తీసుకొస్తే మనం చెప్పలేం, కానీ డెఫినెట్ గా డెవలప్మెంట్ జరగలేదు. బయట సోకులు తప్ప ఏం లేదు, లోపల ఏం లేదు. అంటే లోపల డొల్ల అంతే డెఫినెట్ గా. ఫైనల్ గా అయితే ఒక మాట, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది అనుకుంటారా నెక్స్ట్ జగన్ సీఎం అయితే? లేదండి, ఇప్పుడు నేను ఎట్లా అయితే నేను హైదరాబాద్ కొంచెం సెటిల్ అవుదాం అని హోప్స్ లో ఉన్నాను. కానీ ఏంటంటే సరే బాబు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, అట్లీస్ట్ ఐటీ నాకు ఇక్కడ వైజాగ్ అన్న హైదరాబాద్ అని వస్తుంది, విజయవాడ అని వస్తుంది అన్న ఒక చిన్న హోప్స్ అయితే ఉంది. ఇంకా డెఫినెట్ గా నెక్స్ట్ అప్ కమింగ్ అన్ఫార్చునేట్ గా మన జగన్ వచ్చాడంటే నేను ఇంకా ఓటు మార్చుకోవడం అయితే ఆధార్ కార్డు మార్చుకోవడం చేయాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఛాన్స్ అడుగుతున్నారు. ఎంతకన్నా బెటర్ పరిపాలన పాస్ట్ 70 years నుంచి #1 రూలింగ్ పరిపాలన నాదే అని అంటున్నారు. నెక్స్ట్ 5 years లో మళ్ళీ మీ అదృష్టం బాగుండి ఆయనే మళ్ళీ సీఎం అయితే మీరు చేయబోయే మొదటి పని ఏంటి? అది అదృష్టం కాదండి, అది ఎప్పుడో తాతలు అలా పాపం చేసుకుంటూ మాకు వచ్చినట్టు ఇప్పుడు నెక్స్ట్ 5 years లో మళ్ళీ వస్తే అదే అవుతాను వచ్చేసి డెఫినెట్ గా అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే ఇంకోసారి ఛాన్స్ ఇస్తానంటారా? లేదండి, డెఫినెట్ 0% అసలు హోప్స్ మినిమం పట్టించుకోండి. ఎలా అయితే ఆయన తొక్కుబడేరు, ఇప్పుడు మా ఓట్లు మా టైం వస్తుంది 13 దారికి మేము తొక్కబోతున్నాం. మరి 130 సార్లు నేను బటన్ నొక్కానన్నాడు, మరి ఈసారి మీరేం నొక్కుతారు? మాకు చెప్తాం ఎన్డీఏ కూటమికి గుర్తి గట్టిగా సమాధానం చెప్తాను. పక్కా అండి, 13 తారీఖు వెయిట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఒక అట్లీస్ట్ 15 days నుంచి ఇదే పిఠాపురంలో ఇదే కాన్స్టిట్యూన్సీ ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. మేము అడుగుతున్నాం పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టవంతులో చెప్తున్నాం, ఎంత డెవలప్ అవుతుందో ఫ్యూ ఇయర్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎలా దక్షిణ కాశీలో ఎలా డెవలప్ చేస్తారు, పిఠాపురం ఎలా మారిపోతుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం 15 days నుంచి. లేదండి, లాస్ట్ ఎలక్షన్స్ మీద చాలా బాధపడ్డా అనమాట. అలాగే ఎలాంటి ఏం చేయలేకపోయాను. ఇప్పుడు నేను వద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ సిచ్యువేషన్ అన్ని చూసిందంటే మనం రావాల్సిన అవసరం లేదు. వస్తే మెజారిటీ పెంచుకోవడానికి రావాలి, కానీ మామూలుగా అయితే ఇంకెవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా 1 lakh అంటున్నారు. సో నాకు తెలిసి మిగతా నియోజకవర్గాలు ఎలా ఉంటాయి కానీ పిఠాపురంలో చాలా మంచి వాళ్ళు, చాలా అభిమానాలు, అన్న మాట ఖచ్చితంగా నెరవేరుస్తారన్న నమ్మకం పక్కాగా ఉందండి. అలా ప్రతి నోట లక్ష దాటి దిగుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే అసెంబ్లీ నుంచి అడుగు పెడుతూ ఉంది. ఎలా ఉంటది అంటారు? పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్ళి మొదటి సెషన్ లో కూర్చుంటే ఎలా ఉంటది అంటారు మీ ఊహల్లో? చాలా మంది ఏమంటారంటే భరత్ అని నేను సినిమాలో కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చట్టసభల గురించి, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అదే సెషన్స్ లో ఇప్పుడు రేపన్న రోజు నా ఫ్యూచర్ తరాలు కూడా చెప్పుకుంటదండి చరిత్ర. అలాగా ఇప్పుడు మీరు ఐపీఎల్ ధోని బ్యాటింగ్ దిగుతుంటే ఎలా నీకు మొత్తం రీసౌండ్ గానీ రెసిడెన్స్ గానీ ఎలా ఉంటుందో దానికి 10 రెట్లు ఉంటదండి. 10 రెట్లు ఉంటది. అదే వీడియో ఒక కొన్ని 100 సంవత్సరాలుగా ట్రెండింగ్ అవుతూనే ఉంటది. అది ఫైనల్ గా ఒక మాట పిఠాపురం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు పిఠాపురం ప్రజలకి ఏం ఒకటే చెప్తానండి, మీరు చాలా అదృష్టం చేసుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ రారు. ఆయన వచ్చారంటే ఆయన మీ మీద ఎంతో నమ్మకంతో వచ్చారు. మీరు అంత మీ అభిమానం అలా చూపిస్తున్నారు ఆయనకి. మీ అదే అభిమానం మీ 13వ తారీఖుని ఓటేసి ఆయన అఖండ మెజారిటీతో గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నానండి.